సో మరి ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ సంస్థ లే ఆఫ్ కి సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి నేపథ్యంలో సుమారు 25,000 మంది ఉద్యోగులను తొలగించడానికి ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాంటిది మొన్న ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గనక 15% ఉద్యోగులను అయితే తొలగించిందని చెప్పొచ్చు. మరి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంటెల్ సంస్థ 15,000 మంది ఉద్యోగులను అయితే తొలగించింది. సో ఇప్పుడు చూసుకుంటే గనక ఇంటెల్ తన ఖర్చులను తొలగించుకోవడానికి ఇలాంటి లే ఆఫ్ డెసిషన్ తీసుకుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో 25,000 మంది ఉద్యోగులను ఇక్కడ నుంచి తొలగించడానికి అయితే ఒక ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకుందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఇంటెల్ సంస్థ యొక్క CEO ఎవరైతే కొత్తగా అపాయింట్ అయ్యారో ఆయన ఒక ఉద్యోగులకు ఒక లేఖలో ఈ విషయం అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఈ సంస్థ యొక్క కార్యకలాపాలను సులభతరం చేయడానికే ఇలాంటి డెసిషన్ తీసుకున్నామంటూ కూడా CEO కూడా తెలిపారు. మరి నేపథ్యంలో ఇంటెల్ సంస్థకి సంబంధించి ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో పోలాండ్ లో కానీ జర్మనీలో కానివ్వండి, అలాంటి కార్యకలాపాలు కానివ్వండి, ఫ్యాక్టరీలను కూడా పక్కన పెట్టేసిందని చెప్పొచ్చు. అండ్ అమెరికాలో కూడా ఏవైతే కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయో దీనికి సంబంధించి అవి కూడా మొత్తంగా ఫైనల్ గా పక్కన పెట్టేసిందని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో ఇంటెల్ సంస్థ ఖర్చు తగ్గించుకోవడానికి ఒక డెసిషన్ తీసుకోవడంపై ఉద్యోగులు అయితే ఒక నిరాశ అనే చెప్పొచ్చు. మరి నేపథ్యంలో అంటే ఇంటెల్ సంస్థ చూసుకుంటే గనక ఈ ఏడాది $17 బిలియన్ల ఖర్చును తగ్గించుకోవడానికి ఒక డెసిషన్ తీసుకుంది. మరి వచ్చే ఏడాది $16 మిలియన్ల ఖర్చులు తగ్గించుకోవాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక్కో వార్షికోత్సవానికి కానివ్వండి, ఒక్కో సంవత్సరానికి కానివ్వండి, ఫైనల్ గా ఇనిషియల్ గా తగ్గుతూ రావాలని, తన ఖర్చులు తగ్గించుకుంటూ రావాలంటూ కూడా CEO ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే ఫైనల్ గా ఈ ఇంటెల్ సంస్థ ఒక లాభం చూసుకుంటే కనుక $12.9 బిలియన్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది $2.9 బిలియన్ అయితే నష్టాల బాటలో నడుస్తుందని చెప్పొచ్చు. సో ఇదైతే లాభదాయకంలో చూసుకుంటే గనక చాలా తక్కువ ఉంది. మరి నేపథ్యంలో నష్టం చూసుకుంటే గనక $2.9 బిలియన్ వరకు ఉంది. కాబట్టి CEO ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు. అంటే ఒక విధంగా చూసుకుంటే మొన్న మైక్రోసాఫ్ట్ కూడా 15,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది మైక్రోసాఫ్ట్ బాటలోనే కూడా ఇంటెల్ నడుస్తుందని చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ CEO దీనికి సంబంధించి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. అంటే ఒక ఎంతో కష్టాల్లో ఉండి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాము, ఒడిదుడుకుల్లో ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది. కాకపోతే మైక్రోసాఫ్ట్ చూసుకుంటే ఒక మంచి ప్రాఫిట్ లాభదాయకాల్లోనే ఉందని చెప్పొచ్చు. అయినా కూడా అంత ప్రాఫిట్ లాభదాయకంలో ఉన్నా కూడా వార్షికోత్సవంలో చూసుకుంటే ఒక లే ఆఫ్ చేయడం, ఉద్యోగుల లే ఆఫ్ ప్రకటించడం నిజంగానే ఉద్యోగులకు ఒక భారీ షాక్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వరుసగా కంపెనీలు ఇలాంటి లే ఆఫ్స్ ప్రకటించడము ఉద్యోగులను భారీ నిరాశకైతే గురి చేసిందని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలో అసలు ఇంటెల్ కి సంబంధించి ఇంటెల్ లే ఆఫ్స్ కి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, మళ్ళీ లే ఆఫ్స్ కు సిద్ధమవుతున్న ఇంటెల్ అండ్ ఈసారి ఏకంగా 25,000 మంది. అలాగే ఒడిదుడుకుల్లో ఉన్న ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఖర్చులు తగ్గించుకునే చర్యలో భాగంగా ఉద్యోగుల తొలగింపుకైతే సిద్ధమవుతుంది. అండ్ ఈసారి మరో 25,000 మందిని తొలగించేందుకు సంస్థ రెడీ అవుతుందని అంతర్జాతీయ మార్కెట్ లో కథనాలైతే వెలువడ్డాయి. ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ భారీగా లే ఆఫ్ కి సిద్ధమవుతుంది. ఈ మారు ఏకంగా 25,000 మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అలాగే ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇంటెల్ 15% మంది ఉద్యోగులను తొలగించింది. మరి గతేడాది కూడా 15,000 మంది ఉద్యోగులను సాగనంపింది. ఇక లే ఆఫ్స్ తప్పవని ఇంటెల్ ఇటీవల 2వ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో సంస్థ క్లిష్ట పరిస్థితిలో ఉన్న విషయాన్ని CEO లిప్ బూటాన్ ఉద్యోగులకు రాసిన లేఖలో ఈ విషయం అయితే పేర్కొన్నారు. సంస్థలో కార్యకలాపాలు మరింత సులభతరం చేసేందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. అలాగే ప్రతి దశలో బాధ్యతాయుత వైఖరిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సో మరి నేపథ్యంలో చూసుకుంటే ఇంటెల్ సంస్థ ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను సులభతరం చేసేందుకే ఇలాంటి లే ఆఫ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే గనక 15,000 మంది ఉద్యోగులని తీసేసిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే గనక సుమారు 25,000 మందిని కూడా ఉద్యోగం నుంచి తీసేయడానికి ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి క్రమంలో ఎవరైతే CEO ఉన్నారో, కొత్తగా అపాయింట్ అయ్యారో ఆ CEO కూడా ఉద్యోగులకు ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే గనక ఈ నేపథ్యంలో ఇంటెల్ ఖర్చులను తగ్గించుకునేందుకు
వాళ్ళ చర్యలు చేపడుతుంది. అండ్ జర్మనీ, పోలాండ్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణాల ప్రణాళికలను పక్కన పెట్టింది. అండ్ అమెరికాలోని ఓహోయో రాష్ట్రంలో మొదలెట్టిన నిర్మాణాల కార్యకలాపాలు కూడా మందకొడిగా సాగుతున్నాయి. మరోవైపు కోస్టారికాలో కార్యకలాపాలను మలేషియా, వియత్నాంలకు బదిలీ చేసింది. అండ్ నిర్వహణ ఖర్చులు తగ్గించుకొని ఉత్పాదకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఇంటెల్ పేర్కొంది. సో మరి ఇంటెల్ కి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉన్నాయో పోలాండ్ లో కానివ్వండి, జర్మనీలో కానివ్వండి, వాటికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసిందని చెప్పొచ్చు. అండ్ అలాగే పోలాండ్, జర్మనీతో పాటు అమెరికాలో కూడా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఇంటెల్ కి సంబంధించి వాటిని కూడా టైం బీయింగ్ కూడా పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా చూసుకుంటే ఇంటెల్ తన ఖర్చులను తగ్గించే క్రమంలో ఇలాంటి డెసిషన్స్ తీసుకుందని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ చూసుకుంటే ఏడాది వార్షిక నిర్వహణ ఖర్చులకు $17 బిలియన్లకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంస్థ ఏప్రిల్లో పేర్కొంది. అండ్ వచ్చే ఏడాది ఖర్చులను $16 బిలియన్ తగ్గిస్తామని వెల్లడించింది. ఈ దిశగా మంచి పురోగతిని సాగిస్తున్నట్టు కూడా ఇంటెల్ గురువారం పేర్కొంది. అండ్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో $2.9 బిలియన్ నష్టాలు చవిచూసింది. ఆదాయం మాత్రం $12.9 బిలియన్ వద్దే ఉండిపోయింది. అయితే ఈ త్రైమాసికంలో ఆదాయం $13.6 బిలియన్ వరకు ఉండవచ్చని సంస్థ అంచనా వేస్తుంది. ఇప్పుడు ఈ ఏడాది చూసుకుంటే కనుక $17 బిలియన్ ఖర్చు తగ్గించుకోవాలంటూ కూడా ఇంటెల్ ఒక డెసిషన్ తీసుకుంది. అండ్ వచ్చే ఏడాది $16 బిలియన్ ఖర్చు తగ్గించుకోవాలంటూ కూడా డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఒక్కో ఏడాది అంటే ఒక్కో వార్షికోత్సవం చూస్తుంటే కనుక ఇనీషియల్ గా డిక్రీజ్ చేసుకుంటూ రావాలని చెప్పేసి ఆ ఖర్చులను కూడా ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే ఈ లాభదాయకం ప్రాఫిట్స్ చూసుకుంటే కనుక ఇంటెల్ సంస్థది $12.9 బిలియన్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఏదైతే నష్టాలు ఉన్నాయో అవి చూసుకుంటే $2.9 బిలియన్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా కేవలం లాభదాయకం $12.9 బిలియన్ ఉన్నందుకు కారణాల ఇంటెల్ సంస్థ కొన్ని డెసిషన్స్ తీసుకుందని చెప్పొచ్చు. సో మరి ఇంటెల్ కూడా మైక్రోసాఫ్ట్ బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తుంది. సో మైక్రోసాఫ్ట్ చూసుకుంటే కనుక మొన్న 15,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్ అయితే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఆ సంస్థ కూడా కొన్ని ఒడిదుడుకుల కారణంగానే మేము ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నామంటూ కూడా సత్య నాదెల్లా గారు అయితే చెప్పారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇంటెల్ సంస్థ ఆ సంస్థ యొక్క పనులను సరైన బాటలో పెట్టేందుకు ఇలాంటి ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమం మేము పెట్టుకున్నామంటూ కూడా కొత్తగా ఎవరైతే ఇంటెల్ కి సంస్థకి సంబంధించిన CEO ఎవరైతే అపాయింట్ అయ్యారో ఆయన కూడా డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో చూస్తూ ఉంటే గనక ఒక్కొక్క సంస్థలు కానీ ఒక్కొక్క కంపెనీస్ కానివ్వండి, ఒక మైక్రోసాఫ్ట్ లాంటివి లేకపోతే ఇంటెల్ లాంటివి లే ఆఫ్స్ ప్రకటించడం నిజంగానే ఉద్యోగులకైతే ఒక నిరాశనే అని చెప్పొచ్చు. అలాంటిది ఈ లే ఆఫ్స్ ప్రకటించిన తర్వాత నిజంగానే ఉద్యోగులు ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.